పవన్ కళ్యాణ్ కుంభమేళాకి వెళ్ళారు సతీ సమేతంగా. ఇది గొప్ప విశేషం. సకుటుంబ సపరివార సమేతంగా. ఇందులో విశేషం ఏంటంటే, ఎవరైనా కుటుంబం అంటే వెళ్తారు ఎందుకు బోరు అని మనం గబక్కన అనేయచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే, వాళ్ళ మిసెస్సు క్రిస్టియన్, ఆమె కూడా స్నానాలు ఆచరించడానికి వెళ్ళింది. అది ఇక్కడ కీ పాయింట్. అంటే సాధారణంగా క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఒక అలవాటు ఏం చేశారంటే, వాళ్ళ మత పెద్దలు కనీసం హిందువుల ప్రసాదం కూడా తీసుకోవడానికి ఇష్టపడరు. ప్రసాదం తీసుకోవడానికి ఇష్టపడరు, ఈ పూజల్ని ఇష్టపడరు, పువ్వుల్ని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఇట్లాంటిది ఉంది. అలాంటి దశలో పుణ్యస్నానం ఆచరించింది ఆవిడ. ఆ విధంగా భార్యాభర్త ఇద్దరూ కలిసి పుణ్యస్నానం ఆచరించారు. అది గొప్ప విశేషం. అదే కాకుండా రాజకీయాలని ఎలాంటి ప్రకటనలు లేకుండా చాలా చక్కటి బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా చాలా చక్కటి పాయింట్లు రైట్ చేసుకొచ్చారు. ఇందులో వెళ్ళింది ఆయన అటు అనాకొడిదలాతో పాటుగా త్రివేణి సంగమానికి ఆరతలు ఇవ్వడం, అకీరానందనుతో పాటు ఇటు త్రివిక్రము ఆనంద్ సాయి కూడా వెళ్ళారు. ఓవరాల్గా 1000 సంవత్సరాల కుంభమేళా జరుగుతున్నట్టు చరిత్ర చెప్తోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తున్న వాక్యాలు చదివాను. సుమారు 3 దశాబ్దాల కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారి రావాలని భావించిన కుదరలేదు. ఇప్పుడు మహాకుంభక మేళాకి రావడం చాలా ఆనందం కలిగిస్తుందంటూ చెప్పుకొచ్చారు. భారతీయులంతా విభిన్న జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్న సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పనిచేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయులు అదే రకమైన ఏకత్వం పనిచేస్తుంది. 1000 ఏళ్లుగా సనాతన ధర్మం వర్ధిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిడి వెళ్ళాలి. దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకి తరలిరావడం చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరికి మహా పండుగ భావిస్తున్నారు. దేశంలో నలుమూలల నుంచి భక్తులు తరలొచ్చి పుణ్యస్నానాలు ఆచరించడం వెళ్ళడం మహా అద్భుతం. 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహాకుంభమేళాలో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మే వారిపైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడడం బాధ్యత రాహిత్యమే. మహాకుంభమేళా నిర్వహణలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పనిచేస్తుంది. ఒక భారీ సమూహం ఒక చోట గుమికూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి ఆ ధర్మాన్ని నమ్మే వారిపై సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సబబు కాదు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలు పాటించే కార్యక్రమాలు జరిగితే రాజకీయ నాయకులు ఎలాగే స్పందించేవారా? ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం సులభం. కేవలం హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మ కార్యక్రమాల నిర్వహణలో ఏదైనా దుర్ఘటన జరిగితే వెంటనే నాయకులు మాట్లాడడం మొదలు పెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.